నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమి కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయవచ్చని తెలిపారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని, అన్ని పార్టీలలో కోవర్టులు ఉంటారని, సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారని అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అధిష్టానానికి డబ్బులు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలు సీఎం కాదని, మూటల సీఎం అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో 2 బాసులు ఉంటారని అన్నారు. ఒకరు రాహుల్ గాంధీ అయితే మరొకరు మోడీ అని ఈడీ ఛార్జ్షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉందని అన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఎందుకు స్పందించడం లేదని, ఈడీ ఛార్జ్షీట్లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ విమర్శించారు. ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగి ఈయనకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు. కానీ చూస్తూ ఉంటే ఇప్పటి కూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు. ఇదేమో సీటుకు రూటు కుంభకోణం. ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని. దేశం పరువు, యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ హిమ్ ఇన్ 2019 కరప్షన్ కేసు. రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు, ప్రతి విషయంలో మాట్లాడతారు. పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని ఛార్జ్షీట్లో చేరిస్తే వై ఈజ్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్? వై ఈజ్ హీ నాట్ టాకింగ్? Why is Mr. Rahul Gandhi silent on this issue? Please respond. One of your chief ministers along with you has been named in the charge sheet. You are accused 1 and accused 2, and your CM, your chief minister of Telangana, and also the deputy chief minister of Karnataka have been named as people who facilitated money transactions into National Herald. And ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు. తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, అక్కడ ఉండే మంత్రులను కాకాబట్టడానికి మోడీ గారిని అంచి ఆ రోజు ఆయన అన్నమాట తెలంగాణ. ఈ విషయంలో మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నాం. రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీలో అవసరమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఆయనను ఒక కవచ కుండలాల మాదిరిగా కాపాడుతున్న బీజేపీని, కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెబుతూ ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే. మొన్ననే పాలమూరులో 1,00,000 కోట్ల ప్రాజెక్టులో తొమ్మిది చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి బ్రదర్, మీకు ఒక మాట, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు? నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. పహల్గామా ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలను తన ప్రజెంటేషన్లో ప్రస్తావించారు. చంద్రబాబు ప్రజెంటేషన్లో వివిధ అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. చంద్రబాబు ప్రజెంటేషన్లో సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. విధ్వంసం పాలైంది, మళ్ళీ ఎన్డీఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను 1 సంవత్సరం రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేసినాం. మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది.
ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంట్ డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైం ఈవెన్ చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గంలో దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనాన్ని తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం, 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ, పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ, డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధ్వంసం జరిగింది. ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో, ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోవరి కృష్ణ, ఒక పాజిటివ్ పబ్లిక్ పాలసీ. మీ పూర్వీకుల నుంచి ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు. రాజధానికి ఇస్తే తన తండ్రి కేసీఆర్ కు 2 వారాల కింద తానే లేఖ రాశానని, దాన్ని ఎవరు లీక్ చేశారో తెలియాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, వారి వల్లే చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తాను రాసిన లేఖకు ప్రైవసీ లేకుంటే పార్టీలో ఇతరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అది డాడీకి నేనే అంతర్గతంగా లేఖ రాశానని, ఆ లేఖను బయటకు లీక్ చేశారంటే దీని వెనుక ఎవరున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని, కేసీఆర్ దేవుడా కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని అన్నారు. పార్టీలో కోవర్తుల పక్కకు పడితేనే పార్టీ మనుగడకు సాధ్యమవుతుందని ఆమె వ్యక్తం చేశారు. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన కవిత శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు తాను రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు. డాడీకి నేనే లేఖ రాశానని అన్నారు. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని విమర్శించారు. పార్టీకి సంబంధించిన పాజిటివ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చానని, గతంలో కూడా ఇలా లేఖ రాశానని తెలిపారు. మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు, దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది, అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి,
వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరమణారెడ్డి ఎంజీఎం సూపరింటెండెంట్తో కలిసి ఆసుపత్రిలో పలు విభాగాలు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై కార్యనిర్వహణ అధికారులతో చర్చించారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన వైద్యం అందించాలని తెలిపారు. కాలం చెల్లుతున్న వైద్య పరికరాల స్థానంలో కొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఫార్మసీ విభాగంలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. వివిధ వ్యాధులకు ఆసుపత్రిలో తీసుకున్నటువంటి చర్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేషెంట్లకు అంకిత భావంతో సేవలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకై వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తూ చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆకస్మిక తనిఖీల్లో భాగంగా రోజువారీ ఓపీ వివరాలు, అందుబాటులో గల మందుల వివరాలు, 108 వాహనం ద్వారా అందించే సేవలు, చిన్నపిల్లల వార్డులను, క్యాంటీన్, అత్యవసర సమయాలలో అందించే వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు అందించడంలో ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హామీ ఇచ్చారు నాయని రాజేందర్ రెడ్డి. లేదు మీరు తప్పుది మీరు చేస్తానా చక్కగా డ్యూటీ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని హెడ్గా మీరు మీ డ్యూటీ చేయండి. అదర్వైజ్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి, మేము వేరే వాళ్ళు తెచ్చుకుంటాం. మీకు ఇక్కడ మాకు ఇక్కడ మేము బతకడానికి లేదు. ఇక్కడ లేదు నాకు ఇది బాగాలేదు, మీ పద్ధతి కూడా బాగాలేదు. మేము వస్తే కానీ మాకు ఎవరు లేకుండా నువ్వు వచ్చాక ఫోన్ చేసి పిలుస్తారా? సూపరింటెండెంట్ మీరు చేయవలసిన మాత్రం వాళ్ళు చెప్పి ఇప్పుడు పిలుస్తారా? లేదు మీరు తప్పుది మీరు చేస్తానా చక్కగా డ్యూటీ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని హెడ్గా మీరు మీ డ్యూటీ చేయండి. అదర్వైజ్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి, మేము వేరే వాళ్ళు తెచ్చుకుంటాం. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలో 99.80 లక్షలతో చేపట్టిన ఏకశీల జంక్షన్ అభివృద్ధి పనులకు 98 లక్షలతో గొర్రెకుంటలో, అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి పనులకు 80 లక్షలతో గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ నుండి రెడ్డిపాలెం క్రాస్ రోడ్ వరకు నిర్మించనున్న వరద కాలువ డ్రైవ్ నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రజా సమస్యల మీద డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. త్వరలో డివిజన్లో కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని, ఇప్పటికే గీసుగొండ, సంగెం, ఆత్మకూరు, దామెరలో కుట్టు మిషన్ల కేంద్రాలను ప్రారంభమై 3 బ్యాచ్లు పూర్తి చేసుకున్నాయని అన్నారు. మహిళా సోదరిమణులకు కోటేశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని, దానికి అనుగుణంగా మార్కెట్ వ్యవస్థను తీసుకురాబోతున్నామని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, డివిజన్లో త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంచినీటి, శానిటేషన్, లైటింగ్ ప్రాధాన్యతమైనదని ఎమ్మెల్యే తెలిపారు. గురించి మహిళా సోదరులు కొంచెం ముందుకు వచ్చి ఇంటికి 2-3 పాలు ఇచ్చే ఆవులు కానీ గేదెలు కానీ ఉంటే మనకు ఇంటి ఖర్చులకు వాస్తవంగా వాటి ద్వారా మనం ఆదాయం పొందగలుగుతాం. కనుక దీన్ని ఇక్కడ ప్రమోట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. రెండోది వచ్చి ఇక్కడ మనము ఇంకోటి కూడా ఆలోచన చేస్తున్నాం. స్టిచ్చింగ్ సెంటర్స్కు సంబంధించి కూడా మన మేయర్ గారు, కమిషనర్ గారు కూడా దానికి కావాల్సిన స్ట్రక్చర్స్ పూర్తి చేసి మనకి, ఎందుకంటే టెక్స్టైల్ పార్క్ ఇస్తున్నాం. ఇప్పటికే గీసుగొండ, సంగెం, దామెర, అదేవిధంగా ఆత్మకూరులో ఇప్పటికే 3 బ్యాచ్ల వరకు, అంటే ఈచ్ బ్యాచ్ 40 మంది చొప్పున మొత్తము ఈ 4 మండలాలలో కూడా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ 3 డివిజన్లలో కూడా చేయడం వలన తనకు తాను ఉపాధి అవకాశాలు పెరగడానికి కూడా మనము ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పద్ధతిలో కూడా ట్రైనింగ్ సెంటర్స్ను కూడా మనం డెవలప్ చేస్తున్నాం. దీనికి సెర్ప్ ద్వారా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళా సోదరి మనులను ఇలా కోటీశ్వరులు, లక్షాధికారులు కాదు కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. దాంట్లో భాగంగా మార్కెటింగ్ వ్యవస్థను కూడా అందుబాటులో తీసుకొస్తాం. అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ కావచ్చు, లేదా అద్దకమైన చీరలు కావచ్చు, వీటికి సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. నేను అనుకోవడం 5-6 నెలల్లో వాటిని కూడా మీకు మహిళా సోదరులకు ట్రైనింగ్ ఇచ్చే 2 ట్రైనింగ్ సెంటర్స్ వస్తున్నాయి. ఒకటి సంగెం, రెండోది దామెర. అవి బిల్డింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
తొందరలోనే ఈ రెండింటిని కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇక్కడ ఉన్న మెగ్మాను కూడా ఇప్పుడు డాక్రాలలో మెర్జ్ చేయబోతున్నారు. 2 మెగ్మా రూరల్లో ఉన్న కొంచెం కమిషనర్ గారికి ఇష్టమైన వాళ్ళే, అర్బన్ అయినా మన వాళ్ళే, రూరల్ అయినా మన వాళ్ళే, అందరికీ కూడా ఏంటి అంటే ట్రైనింగ్స్ పెంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చిన్న చిన్న వ్యాపారవేత్తలుగా కూడా మహిళా సోదరిమణులను తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నది. అలాంటి ట్రైనింగ్ కూడా చిన్నవి కూడా మన ఇంట్లోనే ఉత్పత్తి చేసే వాటి కూడా ట్రైనింగ్ కూడా 2 ప్రాంతాలలో ఇవ్వబోతున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ బట్టుపల్లి శివార్లో ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ నందు ఐనవోలు కాజిపేట మండలాల ఉపాధ్యాయులు 5 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. ఈ సందర్భంగా కేఆర్ నాగరాజ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. వారి భవిష్యత్తు బోధన వృత్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్ తరాలకు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర ఉంటుందని అన్నారు. దేశ అభివృద్ధికి, సామాజిక ప్రగతికి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించడం, విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తిని పెంపొందించాలని అన్నారు. ఏంటంటే ఇప్పుడు బెత్తం టీచర్ చేతిలో లేదు, పోలీస్ చేతిలో లాఠీ లేకపోయారు, వ్యవస్థ గాడి తప్పుతుంది. ఇప్పుడు పోలీస్ చేతిలో ట్యాబ్స్ వచ్చినాయి, టీచర్స్ ఫ్రెండ్లీ టీచర్ అయ్యారు, ఫ్రెండ్లీ పోలీస్ అయింది. సో దీంతో మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ స్కూల్ అయ్యారు, ఆ పిల్లానికి ముఖం కాలేదు కదా, ఒక మంచి ఉద్దేశంతో క్లీనింగ్ చేయించారు. మొత్తం క్లీనింగ్ పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ అయ్యి క్లీన్ చేసినాక అందులో ఫైర్ చేసేవారు. దురదృష్టం అందులో ఇదేమి శానిటైజర్ ఉంటే బ్లాస్ట్ అయిపోవడానికి కాలేదు. సో టీచర్స్ ఆర్ వెరీ స్కేర్డ్. మమ్మల్ని సస్పెండ్ చేస్తారు సార్ అని వచ్చింది. సో ఐ వాజ్ ప్రొటెక్టెడ్ దెమ్. ఇట్ ఈస్ మై డ్యూటీ. వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఆ విషయాన్ని పేపర్ కూడా రాకుండా చేసి ఎంటైర్ వాట్ ద మెడికల్ ఫీజ్ ఐ హ్యావ్ టేకెన్ ద 50,000 వరకు పిల్లవాడికి ఖర్చు వచ్చింది. 1,00,000 రూపాయల వరకు ఓన్లీ ద సర్జన్ అంటే స్కిన్ ప్లాస్టిక్ సర్జన్ అయింది. సో అంతా మేము తీసుకొని ఆ టీచర్లకు భరోసా కల్పించాం. మీరేమని కాదండి, ఇది ఎక్కడ రాదు, పేపర్లో రాదు, మీ పైన రిపోర్ట్ వచ్చి నేను వాటిని కాపాడుకోగలిగినాను. అటు పేరెంట్స్, ఆ పిల్లవాడు, వాళ్ళు అందరూ కూడా నేను హ్యాపీ. వై ఐఎమ్ గివింగ్ ద ఎగ్జామ్. నేను ఇక్కడ ఉన్నా, నాకు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు మీకు పెట్టారో ఈ 5 days ట్రైనింగ్, డెవలప్మెంట్ స్కిల్స్ కానివ్వండి, లేక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ప్రపంచం చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది. సో దాంట్లో మనం కూడా పరిగెత్తాలి. అప్పుడు ఇఫ్ ఐ డోంట్ నో అబౌట్ ద ఎనీథింగ్, ఇమీడియట్లీ మా సన్ ఇన్ లా లేకుంటే మా డాటర్ లా దే ఆర్ వెల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్, మేబీ చాలా మంచి ప్రోగ్రామ్. తప్పనిసరిగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్న టీచర్స్కి నేను అభయస్తున్నా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా దగ్గర రండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అలాగే స్కూల్స్లో నేను నాకు 10 కోట్లు CDF వస్తే అలాగే 2 కోట్లు ఓన్లీ స్కూల్స్ కట్టాయి. అందులో ప్రతి స్కూల్లో టాయిలెట్స్ లేకున్నా, అమ్మాయిలకు టాయిలెట్స్ లేకున్నా, ఫ్యాన్స్ లేకున్నా అన్ని ఇవ్వడానికి చేశాను. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే డెఫినెట్లీ ఐ విల్ అటెండ్ ద. మీకేమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, మీ స్కూల్స్లో మేము చేయడే కదా. ఎందుకంటే పిల్లల్ని అత్యధిక తండ్రి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏం వచ్చిందని, కేసీఆర్ను కలిసే పరిస్థితిని కూడా కవితకు లేదా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కవిత లేఖ అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్తో ఉన్న రాజకీయ వైరంలో ఇది భాగమేనని శుక్రవారం ఓ ప్రకటనలో డీకే అరుణ ప్రశ్నించారు. కవిత లేఖ రాస్తే ఎలా బయటకు వచ్చిందని, ఎవరు రిలీజ్ చేశారని నిలదీశారు. ఇది రాజకీయకు ఎత్తుగడకు కూడా అయి ఉండొచ్చని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ బీజేపీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీజేపీని గెలిపించాలనే ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్ వారి ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటీలో నిలబెట్టకపోవడంపై ఆ పార్టీ అంతర్గత విషయమని పేర్కొన్నారు. బొక్క బాలరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, ఇప్పుడు డీకే అరుణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక అయినటువంటి నేషనల్ హెరాల్డ్ కోసం ఆ పార్టీ నేతల నుంచి విరాళాలంటే డొనేషన్స్ తీసుకున్నటువంటి చేసిండు. ఎన్ని లక్షలో కోట్లో మరి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం
విరాళాలు కలెక్ట్ చేసిండు. ఎందుకంటే చాలా నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో వాళ్ళే స్వయంగా ఈ కేసులో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పాత్ర ఏందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఏందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో. ఇక రేవంత్ రెడ్డి గురించి మనం కొత్తగా ఇప్పుడు చెప్పాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి దాంట్లో చాలా పాపులరు, చాలా టాలెంట్ ఉన్నటువంటి నాయకుడని. గతంలోనే ఓటుకు నోటు కేసులో కూడా వారు పట్టుబడి జైలుకు పోయించిన విషయం కూడా అందరికీ తెలుసు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఈనాడు అనేక అంశాలపైన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కావచ్చు, జరుగుతున్న అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే అభివృద్ధే లేదు. ఆపరేషన్ సింధూర్ విషయంలో సమస్యలపైన కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మేము ఎన్నిసార్లు మీటింగులు చేసిండు, ఎన్నో రివ్యూలు అయినాయి, కానీ అడుగు కూడా ముందుకు పడలేదు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డైరీ పార్లర్ను విజయ డైరీ చైర్మన్ గుప్తా అమిత్ రెడ్డితో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయ డైరీ సేవలు, ఉత్పత్తి నాణ్యత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. వస్తున్నాయి కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్. నేను కూడా మొన్న ఆదివారమే చదివినట్టున్నాను. అంతకుముందు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు కూడా నేను చూశాను కొన్ని పేపర్లలో. ఒక హెడ్ మాస్టర్ టీచర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ టీచర్ తోటి మొత్తం పిల్లలు గొడవమని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మా మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు అనేది కూడా వచ్చినాయి. అంటే టీచర్ తెలుసుకుంటే ఏం చేయగలుగుతాడు అనే దానికి ఎగ్జాంపుల్. నేను అది ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. 100% కాదు, బట్ బేసిక్ కమిట్మెంట్, ఒక అచీవ్మెంట్. నేను అనేది గవర్నమెంట్ నిర్దేశిస్తుంది అని చెప్పి మిమ్మల్ని కమిట్మెంట్ పనిచేయడం కూడా అంటే నేను ఆ విధంగా కూడా మిమ్మల్ని బట్ దెర్ ఇస్ సమ్ సాటిస్ఫాక్షన్. నిజంగా పంతులు వాడి జీవితం అందుకని ఏం కావాలి, ఒక పిల్లలు మీరు పోవద్దు సార్ మా పాఠశాలలో ఉండాలి, లేదా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తే మీరు నేను వస్తున్నాను. నిజంగా అతని వృత్తిలో అతనికి ఇంకా జీవితంలో ఇంకేం అవసరం లేదు, ఎంత సంపాదించి అనేది కూడా అవసరం లేదు. మేము కూడా ఒక్కోసారి సరే రాజకీయ వ్యవస్థ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగా ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 8 రోజుల ముందుగానే కేరళకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో 5 రోజులకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, సంగారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.